నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గల బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎడ్యుకేషన్ హబ్ ద్వారా విద్యార్థినులకు మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లాంటి పలు అంశాల గురించి గజ్వేల్ ఏసీపీ ఏ బాలాజీ, గజ్వేల్ సిఐ సైదా, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గా, తోగుట సిఐ లతీఫ్, గజ్వేల్ షీటీ బృందం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ ఏ బాలాజీ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. షీటీం దాని యొక్క ప్రాముఖ్యత, నిర్వహించే విధుల గురించి వివరించడం జరిగిందన్నారు. సైబర్ నేరాలు, పోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి తెలిపామన్నారు. ఈవ్ టీచింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తదితర అంశాల గురించి అవగాహన కల్పించామన్నారు. సోషల్ మీడియా దాని యొక్క పరిణామాలు, సైబర్ సెక్యూరిటీ, మైనర్ డ్రైవింగ్, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజంలో జరుగుతున్న నేరాలు, వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి తెలియజేశామన్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, మహిళలు, పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి తెలియజేసినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నష్టాలు, లాభాలు, గతంలో జరిగిన నేరాలు, నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, భరోసా సెంటర్లు, పోక్సో కేసులలో 18 సంవత్సరాలలోపు ఉన్న బాలికలకు అందిస్తున్న సేవల గురించి తెలియజేశారు. ఎవరైనా వేధించినా, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్ 100, సిద్దిపేట షీటీం వాట్సాప్ నంబర్ 8712667434, స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్ 9494639498, మహిళా పోలీస్ స్టేషన్ సిద్దిపేట 8712667435 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ సిఐ సైదా, తోగుట సిఐ లతీఫ్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గా, కాలేజ్ ప్రిన్సిపాల్ శశికళ, అధ్యాపకులు, గజ్వేల్ షీటీం సిబ్బంది, శ్రీరాములు, ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుళ్లు శ్యామల, లావణ్య, కానిస్టేబుళ్లు మహేష్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Please focus on that, and there are already our expected members to each and everything about the development of minor girls. చిన్న అమ్మాయిలు మోసపోతూ మోసం చేస్తున్నారు. చాలా మంది మోసం చేసేసి అమ్మాయిని మైనారిటీ అమ్మాయిని మోసం చేసి డెవలప్మెంట్ చేసుకుని వివాహం చేసుకోవడానికి డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. ఇటువంటిది చాలా చట్ట వ్యతిరేకత. ఈ అంశాన్ని మనం చేయాల్సిన అవసరం లేదు, నిర్మూలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే మైనారిటీ పీపుల్ వారిని మాత్రమే ఈ విషయంలో మనం ముందుకు రావాలని రాస్తాం. అంతేగాని అనవసరంగా చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి కేసు అవుతుంది, పోయిన వాళ్ళకి కేసు అవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఈ చిన్న మోసాలకు గురి కావాలని చెప్పి విజ్ఞప్తిస్తున్నాం. అదేవిధంగా మీరు చదువుకున్నటువంటి విద్యాలయాలు కూడా ఎవరైనా సరే ఇబ్బంది పెడుతున్నారు, మీకు టీచర్సే కానీ, ఎవరైనా వేరే అక్కకాయలు కానీ, రోడ్డు వేస్తే కానీ, మార్కెట్లో వేసుకుంటే కానీ, నష్టానికి వేసుకుంటే కానీ, కాలేజీ వేసుకుంటే కానీ, కానీ అక్కకాయలు ఈ ఇబ్బంది పెట్టినట్టుగా తెలిస్తే వెంటనే 190 పెట్టాల్సిందే. సరే 100 ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ఫర్మేషన్ మా డిపార్ట్మెంట్లో నుంచి